ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ప్లీజ్ అన్ని ఎడిటింగ్ చేసుకోలేక తలనొప్పి వచ్చేస్తుందా నీ వాడు. అట్లా చెయ్యమన్నా టైం వేస్ట్. చెప్పు. ఈరోజు యుక్త ఒక పెయింటింగ్ వేసింది, తను చెప్తుందంట. తనైతే ఎక్కడ పెయింటింగ్ అయితే ఏ ఆర్ట్ అయితే ఏమి నేర్చుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా గీసిద్ది. ఎంత గీసావు చూపించు. చెప్పు. ఏం మాట. ఈరోజు యుక్త పెయింటింగ్ వేసింది మార్నింగ్. చెప్పాను కదా ఇక్కడికి రాగానే హ్యాపీ హ్యాపీ అంటది. ఎందుకు యుక్త హ్యాపీ హ్యాపీ ఇలాంటివన్నీ చేయడానికి కదా. దేంతో వేసావు పెయింటింగ్? క్యామెల్ పోస్టర్ కలర్స్ తో చేశాను. జస్ట్ ఒక పావు గంట కేటాయించింది, చాలా బాగా చేసింది. దీంతో పాటు ఇంకొక ఆర్ట్ కూడా వేసింది. ఇది ఒకటి వేసింది. ఇంట్లో అన్ని ఆమె అతికిచ్చేసింది మొత్తం వేసేసి. ఇవేమో క్యామెల్ వాటర్ కలర్స్ తో చేశాను. నిశాంత్ మంచిగా రిలాక్స్ అవుతున్నావా? ఈరోజు మా చెల్లి వాళ్ళు వస్తున్నారనమాట విజయవాడ. వేగా జ్యువెలరీస్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా చెల్లి బ్యాంగిల్స్ కొనుక్కుందాం అనుకుంటుంది. సరే సంక్రాంతికి ఎలాగో తీసుకుందాం అనుకుంది. మేము కూడా వచ్చాం కదా, అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. వేగా జ్యువెలరీస్ అయితే ప్రమోషన్ అయితే కాదండి. చాలా మంది నేను వేగా జ్యువెలరీస్ ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ప్రమోషన్ అయితే కాదు. మేము ఎప్పుడు 2020 అంతకుముందే దాని నుంచి మేము అక్కడ గోల్డ్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసాం. మాకు నచ్చింది, అందుకని చెప్పేసి మేము అక్కడికే వెళ్తున్నాము. మా అత్తయ్య ఇప్పుడు గులాబ్ జాములు చేస్తున్నారు. నిన్న ఆల్రెడీ కొన్ని చేసి ఉంచారు మేము వచ్చేసరికి, కానీ వాళ్ళు అవి సరిపోవు. మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తున్నారు అన్నమాట తెనాల నుంచి, అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు గులాబ్ జాములు చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారండి. పిల్లల కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. వచ్చిన తర్వాత నేను ఎత్తుకుంటానని చెప్పేసి యుక్త నేను ఇద్దరం కలిసి పోటీలు మరీ ఎత్తుకుంటున్నాము. వీడు మా చెల్లి వాళ్ళ బాబు, చిన్నాడనమాట. మా చెల్లికి 2 అబ్బాయిలు, నాకు వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చాలామంది తెలియదని చెప్తున్నాను. మా చెల్లి వాళ్ళని ఇప్పటివరకు ఎప్పుడు నేను వీడియోస్లో అయితే చూపించలేదండి, ఇదే ఫస్ట్ టైము. వీడు చూడటానికి ఇంత అమాయకంగా ఉంటాడు కానీ చాలా నాటీ అండి. మా చెల్లి ఇక్కడ అందరికీ హాయ్ చెప్తుంది. ఫస్ట్ టైం మా చెల్లి వీడియోలో కనిపించడం. చాలామంది నిశాంత్ని వీడియోలో చూసి చాలా సైలెంట్ అనుకుంటున్నారు. అస్సలు అలా కాదండి, చాలా నాటి. మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత రీటేక్లు పడుతున్నాయి అంటే నాకు వీడియోకి 1కి 4 సార్లు చేస్తాను. ఏదైనా రీటేక్ ఏది చెప్పాలనుకుంటున్నాను అది కూడా గుర్తుండదు, మొత్తం మర్చిపోతాను అనమాట వాడి దెబ్బకి. అందుకనే చూపించాలని చెప్పేసి ఈరోజు వీడియో రాగా ఉంచేసాను నేను. ఇప్పుడైతే మేము వేగా జ్యువెలరీస్కి వచ్చామండి బ్యాంగిల్స్ కలెక్షన్ చూడటానికి. ఆ రోజు మేము అనుకున్నది ఒకటి అయింది. ఏం జరిగింది అనేది వీడియోలో అయితే చెప్తాను చూడండి. ఇవి బెంగాలీ వర్క్ బ్యాంగిల్స్ అండి. బెంగాలీ వర్క్ బ్యాంగిల్స్ అండి. బెంగాలీ వర్క్ లో వస్తాయి. ఇది ఐడియల్స్ తో వస్తాయండి బ్యాంగిల్స్ వచ్చేసరికి. ఇది రామ్ పర్వాలు అలా వస్తాయండి. ఇవి వచ్చేసరికి రాధాకృష్ణ డై బ్యాంగిల్స్ అండి. ఈ బెంగాలీ వర్క్ లో వస్తాయి. ఈ డై డిజైన్స్ కూడా ఇలా ఉంటాయండి. వీటిలో బెంగాలీ వర్క్ బ్యాంగిల్స్ లో వచ్చేసరికి వీటికి లైట్ వెయిట్ లో వస్తాయండి. జత వచ్చేసరికి 30 గ్రామ్స్ అలా వస్తాయండి. జత వచ్చేసరికి మీకు 30 గ్రామ్స్ లో వస్తాయి. 26 గ్రామ్స్ లోనే ఉన్నాయండి. 26 గ్రామ్స్. ఇది చూస్తారు రామ్ పర్వార్ అండి. ఇది క్యాసింగ్ లో పికాక్ మోడల్ వచ్చి బెంగాలీ బ్యాంగిల్. ఇది బ్లాక్ స్టోన్ తో వచ్చే బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసరికి రాధాకృష్ణ డై బ్యాంగిల్స్ అండి. ఇది క్యాసింగ్ డై లో రాధాకృష్ణ వస్తుంది. బ్యాంగిల్ మీద చిన్న డైతో వస్తుందండి, చాలా నీట్ గా వస్తుంది. ఇది కూడా అంతేనండి. ఇవి వచ్చేసరికి వెయిట్ 26 గ్రామ్స్ 28 గ్రామ్స్ లో వస్తాయండి. బెంగాలీ వర్క్ లో వస్తాయి. స్టోన్స్ కూడా రూబీ ఎమరాల్డ్ వస్తాయి. స్టోన్స్ వచ్చేసరికి వైట్ స్టోన్స్ వచ్చేసరికి సర్వీస్ స్టోన్స్ లో ఉంటాయండి. మొత్తం క్వాలిటీ
ఇవి వచ్చేసరికి ప్రీమియం బ్యాంగిల్స్ అండి, కాస్టింగ్ వర్క్ లో వస్తాయండి. ఈ బ్యాంగిల్స్ డైమండ్ టైప్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ ఫినిషింగ్ వచ్చేసి మన డైమండ్ స్టైల్ ఉంటుందండి. స్టోన్స్ వచ్చేసరికి సర్వీస్ కి స్టోన్స్ లో వస్తాయి. అంటే నార్మల్ డైమండ్ లో కూడా ఈ మోడల్స్ వస్తాయండి, కాకపోతే ఇవి సర్వీస్ కి స్టోన్స్ లో తయారు చేయించాము. ఇవి వచ్చేసరికి మీకు వెయిట్ వచ్చేసరికి 2 pieces 45 grams అలా ఉంటాయండి. ఈ మోడల్ వచ్చేసరికి ఈచ్ ఒక పేరు వచ్చేసరికి 40 grams లో స్టార్ట్ అవుతుంది మినిమం వెయిట్. ఇవి వచ్చేసి నవరత్న ఇవి అయితే నవరత్న స్టోన్స్ అండి. నవరత్న స్టోన్స్ లో ఇది కూడా కాస్టింగ్ వర్క్ బ్యాంగిల్స్, సరోజి స్టోన్స్ నవరత్న స్టోన్స్ తో వస్తుందండి. ఇలాగా ఇది కూడా అంతే మేడం, ఇవి కూడా నవరత్న స్టోన్స్ లో వస్తాయి. ఇవి వచ్చేసరికి 45 grams 48 grams అలా వస్తాయి మేడం. ఈ బ్యాంగిల్ వచ్చేసరికి కుందన్ వర్క్ బ్యాంగిల్స్ అండి. ఇది కుందన్ వర్క్ లో వస్తుంది బ్యాంగిల్. కుందన్ వర్క్ నక్షి డై డిజైన్ తో వస్తుంది బ్యాంగిల్. ఇది నక్షి డై ప్లస్ కుందన్ డై తో వస్తుంది. ఇది సర్వీస్ కి స్టోన్స్ ప్లస్ కుందన్స్ లో వస్తుంది. లైట్ వెయిట్ లో ఉంటాయండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు తక్కువ 56 grams అలా ఉంటాయి. 56 grams అలా ఉంటాయి. 48 ఆల్మోస్ట్ 48-50 ఉంటాయి. ఇది నెక్షిలో ఇది వేరండి. మళ్ళీ ఇది పోటా స్టోన్ తో వస్తుంది. ఈ మోడల్ వచ్చేసరికి వేరు. ఇవి కుందన్ లో వస్తే ఇది పోటాస్ లో వస్తుంది. ఇది రియల్ రూబీ పచ్చల గెంపులతో వస్తుంది. రియల్ ఎమరాల్డ్ రూబీ అండ్ ఎమరాల్డ్ తో వస్తుంది. నెక్షి డైల్ లో వస్తుంది. దీన్ని బెంగళూరు వర్క్ బ్యాంగిల్స్ అంటారండి. ఇది విక్టోరియన్ డీప్లెక్స్ విక్టోరియన్ బ్యాంగిల్స్ అండి. ఇది ముజోనైట్స్ తో వస్తుంది. ముజోనైట్స్ ప్లస్ సర్వీస్ కి స్టోన్స్ తో వస్తుంది. ఇది ముజోనైట్స్ ప్లస్ సర్వీస్ కి స్టోన్స్ తో వస్తుంది. ఇది కూడా 64 grams ఉంటుంది ఒక పేరు వచ్చేసరికి. 64-60 అలా వస్తుంది మేడం. ఇది సర్వీస్ స్టోన్స్ తో వస్తుంది బ్యాంగిల్స్ మేడం. ఇది సర్వీస్ స్టోన్స్ రూబీ ఎమరాల్డ్ లో వస్తాయి. కాస్టింగ్ బ్యాంగిల్స్ అంటారు వీటిని, కాస్టింగ్ బ్యాంగిల్స్ అంటారు. ఇది సర్వీస్ స్టోన్స్ అంటే ఈ డైమండ్ ప్యాటర్న్ మొత్తం డైమండ్ ప్యాటర్న్ లో ఉండి వస్తాయి. డైమండ్ ప్యాటర్న్ లో వచ్చే స్టోన్స్ వైట్ స్టోన్స్ తో వచ్చి వైట్ స్టోన్ ఎక్కువ లుక్ లో వస్తుంది. వైట్ స్టోన్ ఎక్కువ లుక్ లో రూబీ అండ్ ఎమరాల్డ్ లో వస్తాయి. కాస్టింగ్ బ్యాంగిల్స్ కంపెనీ బ్యాంగిల్స్ మేడం. ఇవి కాస్టింగ్ వర్క్ స్టార్టింగ్ వచ్చేసరికి మీకు 4% నుంచి స్టార్ట్ అవుతాయండి. 4% స్టార్టింగ్ ఉంటుంది. కాస్టింగ్ వచ్చి రూబీ ఎమరాల్డ్ వస్తుంది. ఈ వెయిట్ కూడా అంతే అండి, 45-50-55 అలా వస్తాయి. 45 grams నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది కూడా కాస్టింగ్ వర్క్ బ్యాంగిల్స్. కాస్టింగ్ వర్క్ బ్యాంగిల్స్ వచ్చి వస్తాయి. కచ్చా కెంపుల్ స్టోన్స్ తో సర్వీస్ కి స్టోన్స్ తో వస్తాయి. మనకి వెయిట్ ఎంత స్టార్ట్ వెయిట్ వచ్చేసరికి 55 grams నుంచి 60 grams అలా ఉంటాయి. హెవీగా కొంచెం హెవీగా కావాలి పార్టీ వేర్ అనుకునే వాళ్ళు ఇలాంటివి ఇవి తక్కువ 55 grams అలా వస్తాయి. 55-60 అలా వస్తాయి. ఇవి 60 grams అండి. 55 grams అలా ఉంటాయి. వీటిని రబా వర్క్ బ్యాంగిల్స్ అంటారండి. ఖజానా బ్యాంగిల్స్ మోడల్స్, ఖజానా మోడల్ బ్యాంగిల్స్ అంటారు వీటిని రబా వర్క్ అంటే. ఇక్కడ సైడ్ బాల్ వస్తుంది. డైలీ వేర్ లో వాడుతున్న బ్యాంగిల్స్ ఇవి. డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవి. డైలీ వేర్ లో కొత్త ప్యాటర్న్ బ్యాంగిల్స్ ఇవి. వాటిలోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ఇవి హాలో బ్యాంగిల్స్ మేడం. ఇవి హాలో వచ్చి పైప్ మోడల్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి ఎనామిల్ పెయింట్ కదండి. ఇది రోడియం పాలిష్. ఈ వెయిట్ వచ్చేసి 48 grams ఉన్నాయి. వీటిలో ఇంకా మోడల్స్ అంటే ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్. రెడ్ గ్రీన్ ఎనామిల్ వస్తుంది. రెడ్ గ్రీన్ ఎనామిల్ వస్తుంది. కాస్టింగ్ వర్క్ లో వస్తుంది. మొత్తం అంతా కూడా కాస్టింగ్ వర్క్ లో వచ్చి వస్తుంది. వెయిట్ ఎంత ఇవి? ఇది వెయిట్ వచ్చేసరికి మీకు 36 grams. ఇది వచ్చేసరికి 45 grams అండి. ఇవి వచ్చేసరికి 45 grams లో వస్తాయండి. ప్రీమియం బ్యాంగిల్స్ అండి. ఇవి ప్రీమియం వర్క్ బ్యాంగిల్స్. మొత్తం సర్వీసెస్ లో వచ్చి కాస్టింగ్ వర్క్ లో వస్తుంది. బ్యాంగిల్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వర్క్ లో వచ్చింది. వీటికి డిజైన్స్ కూడా అలాగే ఉంటుంది. మోడల్ డిజైన్ మొత్తం చాలా బాగుంటుంది. వర్క్ మొత్తం వర్క్మెన్షిప్, కంపెనీ వర్క్మెన్షిప్ మొత్తం కంపెనీ వర్క్ లో వస్తుంది. వాటిలోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలాగా మీకు డిఫరెంట్ గా కావాలండి. అన్ని మోడల్స్ ఒక వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని మోడల్స్ చూపిస్తున్నాం మేము. పైప్ మోడల్ బ్యాంగిల్స్ సింపుల్ గా. మా చెల్లెతో పర్టికులర్గా ఒక డిజైన్ అనేది ఫిక్స్ అయిందండి. తనకి ఏంటంటే బ్యాంగిల్స్ వచ్చేసి బ్రాడ్గా ఉండాలి, పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అని చూస్తుందన్నమాట. మేము చాలా మోడల్స్ అయితే చూసామండి. వేగా జ్యువెలరీస్లో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి నక్షి ఫినిషింగ్లో వస్తాయండి. మీకైతే కొన్ని మోడల్స్ అయితే బిఫోర్ అయితే చూపించాను వీడియోలో. తర్వాత మేము ఇంకా మోడల్స్ అయితే చూడటం స్టార్ట్ చేశాను.
తనకి ఏంటంటే ఇంతకన్నా కొంచెం బ్రాడ్గా కావాలని చెప్పేసి, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కదా, అలా కాకుండా ఇంకొంచెం బ్రాడ్ మోడల్ కావాలి అనేది చూస్తుంది తను. చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి అరౌండ్ 50 to 60 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. వీటి వేస్టేజ్ వచ్చేసి మనకి 4% నుంచి స్టార్ట్ అవుతుందండి. నార్మల్ బ్యాంగిల్స్ అయితే వేస్టేజ్ వచ్చేసి 4% నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని అయితే మోడల్స్ని బట్టి వేస్టేజ్ అనేది మారుతుందండి అని చెప్పారు వాళ్ళు మాకు. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. కాకపోతే మేము అనుకున్నట్టుగా లేవని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇవి అయితే నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చాయి మోడలు. నార్మల్గా స్టోన్స్ లేకుండా ప్లెయిన్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇలాంటివి అయితే బాగా నచ్చుతాయండి. మన ఆడవాళ్ళకి ఎన్ని చూపించినా కానీ ఇంకా ఏంటో మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో చూడాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది కదా. మేము కూడా అంతేనండి. చూడండి మీకు చూపిస్తున్నారు కదా, ఇన్ని బ్యాంగిల్స్ పెట్టారు, ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు, మేము మోడల్స్ అనేవి చూస్తూనే ఉన్నాము. చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మీరు చూసే మోడల్ ఉంది కదండి, సేమ్ అవే బ్యాంగిల్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పుడైనా నాకు గోల్డ్ కలెక్షన్ చూపిస్తానండి, అవి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవన్నీ లాకర్లో ఉంటాయి, నా దగ్గర ఏమీ ఉండవు. అందుకని చెప్పేసి ఏదైనా మ్యారేజెస్కి అకేషన్స్కి అప్పుడు తీసుకొస్తాం కదా, అప్పుడు నా గోల్డ్ కలెక్షన్ అనేది కంపల్సరీగా చూపిస్తాను. చాలామంది కామెంట్స్లో కింద పెడుతున్నారు, అక్క మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి, మీ బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపించండి అని చెప్పేసి. పక్కా అండి, నేను అందరికీ నా గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తాను. మేమైతే చాలా మోడల్స్ అయితే చూసామండి. అయితే మా చెల్లికి ఏంటంటే బ్రాడ్ బ్యాంగిల్స్ కావాలని చెప్పాను కదా, అవి వచ్చేసి టూ బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట. 4 బ్యాంగిల్స్ అనేవి లేవు. మీరు 4 బ్యాంగిల్స్ కనుక కావాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు. కానీ ఫెస్టివల్ రోజుకి మా చెల్లికి సంక్రాంతి రోజు బ్యాంగిల్స్ కొత్తవి వేసుకోవాలి అనుకుందనమాట. అందుకని చెప్పేసి మేము వేరే షాప్లో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. మల్బార్కి వెళ్ళాము, బిఎన్ఆర్కి వెళ్ళాము. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 2 బ్యాంగిల్సే ఉన్నాయి అన్నమాట. బ్రాడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 బ్యాంగిల్సే ఉన్నాయి, 4 అయితే ఎక్కడ అవైలబిలిటీ లేవండి. అందుకని చెప్పేసి మళ్ళీ వేగాకే వచ్చి బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్ ఇచ్చాను అనమాట. నేను, మా చెల్లి వెళ్ళిపోయింది తర్వాత నేను షాప్కి వెళ్ళి వీడియో కాల్ చేసి తనకు నచ్చిన మోడల్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాను. మా చెల్లి తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవేనండి. నాకైతే ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో పెట్టండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే మేము ఇంకా ఇంటికైతే తీసుకురాలేదు. దీంతోపాటు ఇంకొక రింగ్ ఆర్డర్ ఇచ్చాము, ఆ రింగ్ కూడా అక్కడే ఉంది. ఇంకా రింగ్ అయితే రాలేదు, అందుకని మొత్తం కలిపి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అక్కడే ఉన్నాయండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే వాళ్ళని వీడియో తీసి పెట్టమని చెప్తే వీడియో తీసి పెట్టారు నాకు ఎలా వచ్చాయని చూడటానికి. నేను మళ్ళీ ఒక 3-4 డేస్లో విజయవాడ అయితే వెళ్తానండి. అప్పుడు బ్యాంగిల్స్ అయితే మీ అందరికీ కూడా చూపిస్తాను. అసలు మోడల్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంకా పర్టికులర్గా అయితే చూడలేదు. చూసిన తర్వాత మీ అందరికీ కూడా క్లియర్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. వేస్టేజ్ ఎంత పడింది ఏంటి అనేది కూడా చెప్తాను, ప్రైస్ కూడా ఎంత పడింది అనేది చెప్తాను.